హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కందల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా? సరే, ఈరోజు బ్లాక్ ఏంటి అంటే నేను బెండకాయ చీర చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా బెండకాయ అండి, అలా కట్ చేసుకుని పెట్టుకోవాలి, మధ్యలో చీరి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అండ్ చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒకే దగ్గర మిక్స్ చేసేసి ఆ బెండకాయ చీరిన దాంట్లో దీన్ని స్టఫ్గా నింపేసేయాలండి. అలాగా స్టఫ్ నింపేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసేయాలండి. బాండి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్కి తగ్గట్టు మనం కొంచెం క్వాంటిటీ చూసుకొని ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఏదేమైనా టేస్ట్ బాగుంటే మనకు అంతే చాలు కదండి. సో అలా టేస్ట్ కోసమని నేనైతే 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. సో దాని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బెండకాయలు వేసేసాను. ఇలా అన్ని బెండకాయలు నూనెలో మంచిగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలండి. అలా వదిలేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈ వంట నేను మా అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. నా పెళ్ళయ్యేంత వరకు ఆ బెండకాయ చీరి చేయడం అనేది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చూశాను. మా ఊర్లో అయితే ముక్కలు కట్ చేసుకొని బెండకాయ ఫ్రై అయినా లేదంటే బెండకాయ పులుసు అయినా పెట్టుకునేవాళ్ళు. సో నాకు అదే తెలుసు, ఇలా కాయలుగా చేస్తారు వంట అనేది ఇక్కడే చూశానండి. అందుకని ఈ స్పెషల్ వంట మా అత్తయ్య గారి కోసమని నేను చేస్తున్నాను. ఇలా మిగిలిపోయిన స్టఫ్ కూడా మనం అలా పైనుంచి వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకున్న తర్వాత స్టఫ్ అంతా దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1-2 మినిట్స్ అట్లాగే వదిలేయాలండి. అలా వదిలేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిపోతుంది అండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత హ్యాపీగా మనం వేడి వేడి అన్నంలోకి తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. నేనైతే నాకు చాలా చాలా ఇష్టం. మా వారికి, మా 2 పిల్లలకి, మా అత్తయ్య గారికి కూడా చాలా చాలా ఇష్టం అండి ఈ బెండకాయ చీరని. మేము ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళినాం, ఒకవేళ వంట త్వరగా కావాలి అనుకున్నా, వంట త్వరగా చేసేసుకొని బయటికి వెళ్ళాలి అనుకున్నా ఈ బెండకాయ కర్రీ ఎక్కువగా చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైంది కదా మనం పిల్లలకు పెట్టేది. సో మా పిల్లలకు కూడా చాలా చాలా ఇష్టం. ఓకేనా మరి, బాయ్.